కార్పొరేటర్ల కట్టు పెట్టే ప్రభుత్వం ఇది. బోత్ ఆర్ నాట్ సేమ్. ఎస్ కృష్ణాంజనేయులు గారు ప్లీజ్. ఇప్పుడు ఒకటండి, నారా లోకేష్, చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా పదే అనేకమైనటువంటి సభల్లో గొడ్డలి పార్టీ అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళది గొడ్డలి పార్టీ, మా గుగ్గులు తీసుకొచ్చినటువంటి ఇది అలా ఈ విధంగా ఎట్లా డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి కంపారిజన్ చెప్తూ వస్తున్నారు. మరి ఇన్నిసార్లు గొడ్డల పార్టీ అన్న తర్వాత వాళ్ళకు కూడా కోపం వస్తుందిగా. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజున చాలా విషయాలు ఆయన ప్రస్తావన చేశాడు. ఇప్పుడు వంగవీటి రంగా హత్యకు సంబంధించినటువంటి వ్యవహారం కానివ్వండి, బాలకృష్ణ ఇంట్లో కాల్పుల వ్యవహారం కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా ప్రస్తావనలు చేశాడు. ఈ ప్రస్తావనలన్నీ చేసినటువంటి వాటిల్లో నేనంటాను, అసలు ఏ పార్టీ గొడ్డల పార్టీ కాదు, ఏ పార్టీ యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహించట్లేదు, ఏ పార్టీ హత్యలను ప్రోత్సహించినటువంటి పార్టీ కాదు. అన్ని పార్టీలు అలాంటివన్నీ నాకు ఎందుకు, ఇదే నేను కామన్ స్టేట్మెంట్ కాదండి నేను చెప్పేది. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో రంగా హత్య లేకపోతే ఇంకొకళ్ళ హత్యలు జరిగినటువంటి పరిస్థితి ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిటాల హత్య, ఇలాంటి హత్యలు చాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళ దారుణంగా హత్యలు చేసినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మనం చూసాం. ఇవన్నీ హత్య రాజకీయాలు అంటే, నువ్వు రాజకీయాల్లో వాళ్ళు రాజకీయంగా అధిగమించడం లేదా అభివృద్ధి ద్వారాగా వాళ్ళు ప్రజల మన పొందడం కాకుండా ఎదురొచ్చినటువంటి వాళ్ళని చంపేటువంటి సంస్కృతి రాజ్యాల్లో ఉంటుంది, అన్ని రాజకీయ పార్టీలో ఉంది. తప్పు. ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి దాంట్లో ఒక్క విషయంలో నేను ప్రస్తావన చేయదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడంటే, మా కుటుంబంలో 3 బలయ్యారు అనేటువంటి విషయాన్ని సింపతి కోసం చెప్పాడు. నేను ఒకటి చెప్తున్నా అండి జగన్మోహన్ రెడ్డికి, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఒకవేళ అవకాశం ఉంటే దీనికి సమాధానం చెప్పాను. జగన్మోహన్ రెడ్డి ఎలాగో మనకు రాడు కదా, చెప్పలేడు కదా. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు, మా తాత హత్యకు గురయ్యాడు. ఎస్, వాళ్ళ తాత హత్యకు గురయ్యాడు. రాజారెడ్డి ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఉన్నాడు, ఆయన అనేకమైనటువంటి హత్యల్లో ఆయన నిందితుడిగా ఉన్నాడు. ఆయన కూడా కొంతమంది హత్య చేశారు. ఈ రాజకీయపరమైనటువంటి హత్య, ఆయన కొంతమంది హత్యలు చేయించాడు, ఆయన్నే హత్య చేశారు. ఇది ఫ్యాక్షన్ హత్య. దీన్ని ఆయన ఫ్యాక్షన్ రాజకీయాలు చేశారు కాబట్టి ఫ్యాక్షన్ హత్య. మరి రాజశేఖర్ రెడ్డిని ఎవరు హత్య చేశారు? రాజశేఖర్ రెడ్డి మరణం అది హెలికాప్టర్ సంబంధించినటువంటి ప్రమాదం అని అంటున్నాం. నేను ఒకటి ఏం చెప్తానంటే, ఎవరో చెప్తే ఈ హత్య అనేటువంటి అంశం ఎవరు చెప్తే అది హత్య కాదు అనేటువంటి విషయం కాదు. సిబిఐ కూలంకుషంగా దర్యాప్తు జరిపి ఇది హెలికాప్టర్ ప్రమాదం మాత్రమే అని సిబిఐ దర్యాప్తు తేల్చింది. ఒకవేళ ఆ దర్యాప్తు మీద నీకు నమ్మకం లేదు, జగన్మోహన్ రెడ్డి సిబిఐకి వాంగ్మూలం ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి సాక్షిగా, జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కొడుకుగా సిబిఐ దర్యాప్తు సమయంలో వాంగ్మూలం ఇచ్చాడు. ఏమని వాంగ్మూలం ఇచ్చాడు అని అంటే, ఆన్ రికార్డ్, నాకు మా నాన్న మరణానికి సంబంధించి ఏ విధమైన అనుమానాలు లేదు అని జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చాడు. నువ్వు ఆ రోజున వెళ్ళి సిబిఐకి ఆ విధంగా స్టేట్మెంట్ ఇచ్చి నువ్వు బయటకు వచ్చి మా నాన్నని ఏదో చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మాట్లాడాడు అని, చంద్రబాబు నాయుడు చంపించాడు అనేటువంటి విధంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నామని అంటే, అదేవిధంగా ఆ రోజున రిలయన్స్ వాళ్ళు చంపించారు అనేటువంటి విధంగా ఇండైరెక్ట్ గా ఉసిగొలిపి రిలయన్స్ పెట్రోల్ మెంకుల మీద దాడులు ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ అదే రిలయన్స్ వాళ్ళకి రాజ్యసభ ఇచ్చి వాళ్ళని ఇంటికి పిలిచి శాలువా కప్పి భోజనాలు పెట్టినటువంటి ఈ ద్వంద్వ రాజకీయం ఏంటి? మీ గిన రాజశేఖర్ రెడ్డి మరణం మీద నీకు అనుమానం ఉండేమోనంటే, నువ్వు 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సిబిఐ దర్యాప్తు అడుగు. నువ్వు దర్యాప్తు రాస్తే, ఎస్ మా నాన్న మరణం మీద మాకు అనుమానం ఉంది, సిబిఐ దర్యాప్తు కావాలి ఒక రాష్ట్ర ప్రభుత్వం కింద రాస్తే ఖచ్చితంగా సిబిఐ దర్యాప్తు జరపాలి. ఇక మూడవది, వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా మాట్లాడాడు. మా బాబాయ్ కూడా చనిపోయాడు. ఇది ఎలా ఉంది అంటే, ఒక తల్లిని చంపేసి కోర్టుకు వెళ్ళి నేను తల్లిని నువ్వు నా శిక్ష వేయద్దని అడిగినట్టుంది. ఎందుకు ఈ మాట అన్నా అంటే, నువ్వు వివేకానంద రెడ్డి హత్యకి సంబంధించినటువంటి వ్యవహారంలో నువ్వు ఎన్నికలకు ముందేమో 2019 ఎన్నికలకు ముందేమో అయ్యో మా బాబుని ఇలా చంపారు, నారాసుర ఇన్ని చెప్పినట్టు నువ్వు సిబిఐ దర్యాప్తు కావాలని. సిబిఐ దర్యాప్తు కాదు, వాళ్ళ తమ్ముడు అవినాష్ రెడ్డిని కాపాడుకోవటం కోసం, సిబిఐ దర్యాప్తును అడ్డుకోవటం కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉసుగొలిపారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు సిబిఐ దర్యాప్తుకు వస్తే బాంబులు వేస్తామని బెదిరించినటువంటి వాళ్ళు, అదేవిధంగా అవినాష్ రెడ్డి అరెస్ట్ సిబిఐ వాళ్ళు కర్నూలు ఆసుపత్రికి వస్తే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే నువ్వు మీ బాబాయ్ హత్యకు సంబంధించినటువంటి విషయంలో నీ ధోరణి ఏంటి, నీ వ్యవహార శైలి ఏంటి? నువ్వు కాపాడటానికి ప్రయత్నం చేశావా?
హత్య చేసినటువంటి ఆరోపణలు ఉన్నటువంటి ప్రయత్నం చేశావా? నువ్వు ఈ రోజున ముసలి కన్నీరు కారిస్తే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వీళ్ళు వాస్తవ దూరమైనటువంటి విషయాలు చెప్పి విపరీతమైన ట్రోలింగ్ గురి అవుతారండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు ఆయన చెప్తున్నారు కదా, అదే వెంకటేశ్వర రెడ్డి గారు ఆయన పాప అనే విషయంలో ఎంతమంది ప్రిపేర్ అవుతారు. ఇప్పుడు వాళ్ళ నాయకుడేమో 20,000 ఎస్ఎఫ్టీకి అని చెప్పాడు, ఈయనేమో 30,000 అని చెప్తున్నాడు. మొన్న సద్దల రామకృష్ణారెడ్డి 18,000 అని చెప్పాడు ఎస్ఎఫ్టీకి. అదే విధంగా ట్యాంకులతో నీళ్లు తోలుతారని చెప్తున్నాడు. దయచేసి మీరు వెంకటేశ్వర రెడ్డి గారు మీ ప్రాక్టికల్ తెలుసుకొని మాట్లాడండి. అమరావతికి సంబంధించిన రాజధానిలో లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నటువంటి మాట వాస్తవం. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు ఉంది అనేటువంటిది నేను చాలా సందర్భాల్లో టెక్నికల్ గా సాంకేతికమైన అంశాన్ని చెప్పున్నాను. ఒక్క చిన్న పాయింట్ అండి, అది ఒక్క హాఫ్ మినిట్ కూడా పట్టదు. అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి అంటే మీకు అమరావతికి పైన ఉత్తర భాగంలో ఉండేటువంటి కృష్ణా నది ఈ విధంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ఎత్తులో అమరావతి అనేటువంటి ప్రాంతం ఈ ఎత్తులో ఉంటుంది. ఇక్కడ కొండవీటి నుంచి వచ్చేటువంటి నీళ్లు ఇవన్నీ కూడా కృష్ణా నదిలో వరద వచ్చినటువంటి సమయంలో పరవాలి అని అంటే అప్పటికే కృష్ణా నది వరద పోటు ఉంటుంది. కాబట్టి ఈ కొండవీటి వాగు నీళ్లు ఎదురు తగ్గేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్ అనేది లిఫ్ట్ ఏర్పాటు చేయడం జరిగింది అనేటువంటి విషయం తెలుసుకోవాలి. కాదు. హత్య రాజకీయాలపైన ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు గారి 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో హత్య రాజకీయాలకు ఎన్నో ఆస్కారాలు ఉన్నాయనేటటువంటి అంశాన్ని సాక్ష్యాధారాలతో పాటు మీడియా సమక్షంలో చెప్పేందుకు ప్రయత్నం చేశారు. అందులో అంటే మీరు కృష్ణాంజనేయులు గారు కూడా ప్రస్తావించారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హత్యకు ముందు 3 రోజుల ముందు మీరు అసెంబ్లీకి ఎట్లా వస్తారో చూస్తా అని బెదిరించారు. ఆ అంశాన్ని ఆయన ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నారు. ఎట్లా స్పందిస్తారండి హత్య రాజకీయాలపై వ్యాఖ్యలు? ఇక్కడ శ్రీశైలం గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చాలా హత్యల గురించి మాట్లాడారు, అనేకమైన హత్యల గురించి మాట్లాడారు. 1988 నుంచి మొదలు పెట్టాడు ఆయన హత్య రాజకీయం. 88లో రంగా గారి హత్య జరిగినప్పుడు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు 1989లో 10వ తరగతి అప్పుడే పాస్ అయినట్టున్నాడు. మేబీ నాకు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 89లో జగన్మోహన్ రెడ్డి గారు 10th పాస్ అయ్యాడు. అప్పుడే 88లో రంగా గారు చనిపోయారు, చెప్పబడ్డారు. వాస్తవాలు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రోజు ఎవరైనా రాసిస్తే చదవడం తప్ప ఆ రోజున్న వాస్తవాలు ఎవరికి తెలియదు. రాజారెడ్డి గారు 98 అండి, 1998 సంవత్సరం. నేను చెప్పింది రంగా గారు గురించి. రాజారెడ్డి గారు 98లో చనిపోయారు, చంపబడ్డారు. ఆయన కూడా రాజారెడ్డి గారు చంపబట్టడానికి కారణాలు ఆ రోజున్న రాజకీయాలు, లేకుంటే వాళ్ళ ఫ్యాక్షన్ రాజకీయాలలో రాజారెడ్డి గారు కూడా అనేక మందిని చంపాడు, ఊచకోత కోసాడని ఆ రాయలసీమలో చాలా మంది మాట్లాడుకుంటారు. వాళ్ళలో ఎవరికొకరు కాలు ఉంటుంది, వాళ్ళు వేసేసుకుంటారు, వాళ్ళ భాషలో వేసేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు వేసేసారు, లేపేశారు అని, అట్లే వేసేసుంటారు. కమింగ్ టు వాళ్ళ ఫాదర్ రాజశేఖర్ రెడ్డి గారు, సార్ రాజశేఖర్ రెడ్డి గారి మరణం అది హత్య గారు. రోజు వాతావరణ పరిస్థితులు అనుకూలించక ఆ నల్లమల్ల ఫారెస్ట్ వెళ్లే మూమెంట్ లో ఆ హెలికాప్టర్ కి ఆ వాతావరణం సహకరించగా కనపడక జరిగిన ప్రమాదం అది మొత్తం. ఆ ప్రమాదం జరిగినప్పుడు ఆ రోజు మా నాన్నగారి చావు మీద నాకు అనుమానాలు ఉన్నాయన్నారు. వాళ్ళెవరో ఒక పత్రిక వాళ్ళు రాస్తే అది రిలయన్స్ వాళ్ళు రాశారని వెనక ముందు ఆలోచించకుండా ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రిలయన్స్ సంస్థలు మొత్తాన్ని తగలబెట్టారు, పగలగొట్టేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే రిలయన్స్ కి సంబంధించిన పర్మల్ నద్వాని గారిని వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి రాజ్యసభకు ఏ విధంగా ఎన్నిక చేశారండి? అంటే ఈయన ముఖ్యమంత్రి అవ్వక ముందు డాడీ ఈజ్ మై గాడ్, ముఖ్యమంత్రి అయిన తర్వాత హూ ఈజ్ డాడ్? డాడ్ తోటి పెద్ద పని లేదు కదా, నేను ముఖ్యమంత్రి అయ్యాను కదా, డాడ్ని ఎవరు చంపితే నాకేంటి, ఎలా చచ్చిపోతే నాకేంట? ఇదేనా అర్థం? సార్ ఇక్కడ ఈయన వివేకానంద రెడ్డి గారి గురించి పలుమార్లు మాట్లాడతారు. సార్ వివేకానంద రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు లాస్ట్ మూమెంట్ లో చనిపోయారు సార్. దానివల్ల వివేకానంద రెడ్డి గారు చనిపోవటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారా, లేకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారా? యాజ్ యూజువల్ గా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు కదా. సెంటిమెంట్, మా చెన్నైని చంపేశారు, ఈవెన్ ఒక పోలీస్ అధికారి ధృవీకరించారు. అజయ్ గారు మీరు ఇక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి గారి కీలకమైనటువంటి ఆరోపణలు ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే రాజారెడ్డి గారి హత్య జరిగింది. తెలుగుదేశం పార్టీ అధినేత వ్యాఖ్యలతోని రాజశేఖర రెడ్డి గారు పరంపదించారు.
వివేకానంద రెడ్డి గారి హత్య కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది.